పపాయ గురించి తెలుసుకుందాం. ఈ పపాయ అనేది ప్రతి ఒక్కరు బరువు తగ్గడానికి కానీ, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీకు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్లో ఏంటి ఇవి తినకూడదు, ఇవి తినాలి అని ఉంటుంది. జనరల్గా కూడా కొంతమంది ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పపాయ ఫ్రూట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తినొచ్చు. సో దానికి చాలా గుణాలు ఉంటాయి. ఎలాంటి అంటే మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి దొరికేది ఒక పపాయాలో బాగా దొరుకుతుంది. ఒక మీడియం సైజ్ పపాయ తీసుకోండి, అందులో 120 క్యాలరీస్ ఉంటాయి. సో ఇందులో ఏవేవి ఉంటాయి చూసుకున్నాం న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్కి వచ్చేసరికి. సో ఎక్కువగా పపాయాలో మనకి కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది, బట్ వెరీ లో. సో అదే విటమిన్స్ తీసుకున్నట్టయితే విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. సో ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్లో విటమిన్ ఏ ఉంటుంది కదా, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంది, ఈవెన్ సి ఉంది, ఈ ఉంది, కే ఉంది. ఇవన్నీ మనకి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఇన్ సింగిల్ ఫ్రూట్ పపాయ. అలానే మీరు మినరల్స్ తీసుకోండి, ఐరన్ ఉంది, కాపర్ ఉంది, మెగ్నీషియం ఉంది ఇందులోనే మనకి జనరల్గా కూడా. సో ఈవెన్ దో పొటాషియం ఉంది, సో జింక్ ఉంది. ఇవన్నీ అంటే మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ మినరల్స్ తీసుకునేసరికి అన్నీ పపాయాలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కువ కామన్గా చూస్తే ఐరనో, కాల్షియమో, లేదా ఇన్ కేస్ విటమిన్ ఏ కావాలో, బి కావాలో, ఇలా మనకి కొన్ని డెఫిషియన్సీస్ వచ్చేస్తుంటాయి కామన్గా. వీటిని అన్నిటినీ సింగిల్ ఫ్రేమ్లో ఏదైనా ఒక ఫ్రూట్తో మనం క్యూర్ చేసుకోవచ్చు. అంటే ద బెస్ట్ పార్ట్ ఈజ్ ద పపాయ. ఏజ్ ఎక్కువ ఉన్న, జనరలీ ఒక 40-50స్లో ఉన్నారు, వాళ్ళకు 30-35 లాగా కనిపించడానికి, అంటే వ్రింకిల్స్, ముడతలు ఏవి రాకోకుండా స్కిన్ మంచిగా ఫేస్ గ్లోగా రావడానికి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకు ఇలా హెల్ప్ అవుతుందంటే ఇందులో ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఐరన్ లెవెల్స్ ఇంపాక్ట్ మన బాడీకి మంచిగా గ్లోగా కనిపించడానికి, ఈవెన్ దో విటమిన్ బి కూడా బాగుంటుంది కాబట్టి మంచి గ్లోనెస్ కనిపించడానికి ఈ పపాయ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ దో హార్ట్ కంప్లైంట్స్, అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఉన్నా, లేదు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్లో కానివ్వండి, ఇలా ఏమైనా కనిపిస్తూ ఉన్నా, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పపాయ ఫ్రూట్ తినొచ్చు. ఎందుకంటున్నానంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించేసి గుడ్ కొలెస్ట్రాల్ని ప్రమోట్ చేయడానికి ఇందులో ఉన్న ఫైబర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి హార్ట్ కంప్లైంట్స్ ఏవి రానికోకుండా ఈ పపాయ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒక సింగిల్ ఫ్రూట్లో ఇన్ని బెనిఫిట్స్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి బెటర్ టు టేక్ డైలీ. ఇది రోజు మీరు ఒక ముక్క అయినా తీసుకున్నట్టయితే, అంటే పొడవ ఇలా మీరు కోసుకుంటారు కదా, సన్నగా పొడవుగా ఒక్క ముక్క తిన్నా సరే బాడీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క డిన్నర్ ప్లాన్, లేదు ఇన్ కేస్ పొద్దున స్ప్రౌట్స్ తింటారు, దాంతో అయినా మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదా సాయంత్రం డిన్నర్లో ఫ్రూట్స్ పెట్టుకున్నప్పుడు దాంతో అయినా మీరు పపాయ ఫ్రూట్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.